హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో దాదాపుగా ఇప్పటి వరకు మీకు తెలియని స్మాల్ బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. మన దేశంలో ఉన్న ప్రతి ఇంట్లో కామన్గా ఉండే సమస్య దోమల బెడద. దోమల వల్ల అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, బోధకాలు మొదలైన వ్యాధులకు దోమలు వాహకాలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం మొదలవగానే ప్రజలు దోమకాటు వల్ల ఈ వ్యాధులతో బాధపడడం చూస్తుంటాం. ఈ దోమలు కుట్టడం వల్ల కలిగే వ్యాధులకు ప్రజలు తమ ఆదాయంలో అధిక భాగం ఖర్చు చేస్తున్నారని ఆరోగ్య సంస్థల నివేదికలు తెలుపుతున్నాయి. మన ఇంట్లో దోమల నివారణకు రెప్లెంట్లు, కాయిల్స్, శరీరం మీద పూత పూసే లేపనాలు ఎన్ని వాడినప్పటికీ దోమల నుండి పూర్తి రక్షణ ఉండదు. అందుకని ఈ రోజుల్లో చాలా మంది దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా డోర్స్కు, విండోస్కు మస్కిటో నెట్స్ను ఏర్పాటు చేసుకుంటున్నారు. కేవలం సంపన్నులు మాత్రమే వుడ్, అల్యూమినియం ఫ్రేమ్స్తో మస్కిటో నెట్స్ ఫ్రేములను ఏర్పాటు చేసుకుంటున్నారు. అది ఎక్కువ ఖరీదుతో కూడుకున్నది. కానీ నేడు ప్లాస్టిక్ మస్కిటో నెట్స్ అతి తక్కువ ఖర్చులో సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చాయి. మీరు ఈ ప్లాస్టిక్ మస్కిటో నెట్స్ను తయారీ చేయబట్టి ఇంటి వద్ద నుండి మంచి లాభార్జన చేయవచ్చు. ఈ ప్లాస్టిక్ మస్కిటో నెట్స్ లైఫ్ వచ్చి 6 to 8 years ఉంటుంది. నెట్స్ పై దుమ్ము ధూళి ఏర్పడితే ఎప్పటికప్పుడు నెట్స్ను రిమూవ్ చేసి వాష్ చేసుకొని మళ్ళీ అంటించుకోవచ్చు. సో దీనికి డిమాండ్ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇప్పుడు ప్లాస్టిక్ మస్కిటో నెట్స్ తయారీకి కావాల్సిన రా మెటీరియల్స్ ఏమిటో తెలుసుకుందాం. డబుల్ సైడెడ్ వెల్క్రో టేప్, హుక్ అండ్ లూప్, ప్లాస్టిక్ నెట్, కుట్టు మిషన్, సిజర్, అడెసివ్. ఇప్పుడు ప్లాస్టిక్ మస్కిటో నెట్స్ తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా మనం కస్టమర్ యొక్క విండోస్ కొలతలు తీసుకొని దానికి అనుగుణంగా ప్లాస్టిక్ నెట్ను కత్తిరించుకోవాలి. అలా కత్తిరించుకున్న నెట్ 4 వైపులా వెల్క్రో లూప్ లేయర్ను కుట్టు మెషిన్ సహాయంతో నీట్గా స్టిచ్చింగ్ చేయాలి. వెల్క్రో టేప్ హుక్ లేయర్ను విండోస్ ఎడ్జెస్లో 4 వైపులా అతికించాలి. వెల్క్రో టేప్కు విండో సర్ఫేస్ అతికించడానికి గమ్ ఉంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ ఎక్కడైనా సరిగ్గా విండోకు వెల్క్రో టేప్ అతకపోతే అడెసివ్తో అతికించాలి. స్టిచ్చింగ్ చేసిన ప్లాస్టిక్ నెట్ను విండో వెల్క్రో హుక్ లేయర్కు స్టిక్ చేయాలి. ఇంతే ఫ్రెండ్స్, ప్లాస్టిక్ మస్కిటో నెట్ తయారీ ప్రాసెస్ చాలా సింపుల్. ఇంకా ఈ వీడియో కూడా చూడండి. ఈ బిజినెస్ సంబంధించిన రా మెటీరియల్స్ అన్ని పట్టణాల్లో, నగరాల్లో లభ్యమవుతాయి. అంతేకాకుండా అమెజాన్, ఫ్లిప్కార్ట్, indiamart.com వంటి ఆన్లైన్ ఈ-కామర్స్ సైట్లలో కూడా లభ్యమవుతాయి. ఈ బిజినెస్కు పెట్టుబడిగా ఒక 1000 రూపాయలు ఉంటే సరిపోతుంది. ప్లాస్టిక్ నెట్ రోల్ ఒకటి, 2 వెల్క్రో టేప్స్, స్వింగ్ థ్రెడ్స్, అడెసివ్ వంటి వాటికి. కుట్టు మిషన్ పాత ఏదంటే ఉపయోగించుకోవచ్చు. లేకపోతే మెషిన్కు ఎక్స్ట్రాగా 6000 రూపాయలు పెట్టుబడి కావాలి. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ను ఫేస్బుక్ మరియు వాట్సాప్ వంటి సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా చిన్న సైజు లీఫ్లెట్స్ను ప్రింట్ చేయించుకొని మీ ఏరియాలో ప్రమోషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్పై క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.